నమస్తే. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కరప్షన్ జరిగిందంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవాలు ఏంది తెలుసుకుందాం. నాతో పాటు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ. సార్, ఆయన బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు, 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కరప్షన్ జరిగింది, 1100 కోట్ల రూపాయలు కరప్షన్ జరిగిందని చెప్తున్నాడు. ఏంటి వాస్తవం ఏంటి అసలు? వాస్తవం ఏంటి అని మహేశ్వర్ రెడ్డి తెలవాలి నాయన. ఇప్పుడు వాస్తవం ఏంటి అని అంటే ఏదైతే ఉందో, గతంలో రాష్ట్ర ప్రభుత్వం సేకరించినటువంటి ఒక వరి ధాన్యం దాన్ని వినియోగంలోకి తేవడానికి కొరకు ఏదైతే ఉందో ఐదర్ ఎఫ్సిఐకి బదిలీ చేయవలసి ఉండే. గత ప్రభుత్వాన్ని ఎఫ్సిఐకి బదిలీ చేయలేదు. ఇతరత్రైనా దాన్ని వినియోగించేటువంటి యొక్క ప్రయత్నం చేయలేదు. లాస్ట్లీ గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాన్ని ఆక్షన్ చేద్దామని నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు ఆక్షన్ పోయిండు, టెండర్ పిలిచిండ్రు. గతంలో ఎంత వచ్చింది టెండర్? 1700 రూపాయల క్వింటల్ వచ్చింది. 1700 రూపాయల క్వింటల్ ఏదైతే ప్రభుత్వం ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పని టెండర్ ఎన్నికల ముందు రద్దు చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ రీటెండర్ చేసింది. రీటెండర్లో ఆన్లైన్ యావరేజ్ ప్రైసే 2022 పర్ క్వింటల్ వచ్చింది. ఆన్లైన్ యావరేజ్ ప్రైస్ గతంలో 1700 వచ్చింది, ఇప్పుడు 2022 వచ్చింది. 2022 వచ్చింది. బిడ్డర్స్ ఏదైతుందో దే హ్యావ్ టు కలెక్ట్ ది ప్యాడీ ఫ్రమ్ ది మిల్లర్. అది ఇవాళ ఈ ప్యాడీ ఎక్కడ ఉన్నది? మిల్లర్ల దగ్గర అది నిల్వ ఉన్నది ఆన్ పేపర్. ఈ బిడ్డర్ ఎక్కడికి వెళ్ళి దాన్ని రికవరీ చేసుకోవాలి? మిల్లర్ దగ్గరికి వెళ్ళి రికవరీ చేసుకోవాలి. ప్రభుత్వాన్ని వాళ్ళు పర్ క్వింటల్ 2022 చెల్లించాలి. దిస్ ఈజ్ ద అగ్రిమెంట్ ఫ్రమ్ ది బిడ్డర్. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఏదైతుందో వాడు రైస్ మిల్లర్ వాడు ఏ ధాన్యాన్ని అయితే బిడ్డర్కి అప్పగించాలనో అది అతని దగ్గర నిల్వ లేదనుకో ఉదాహరణకు. లేకుంటే ఏం చేయాలి? వాడు కొనుకొచ్చి ఇవ్వాలి. కొనుకొచ్చి ఇవ్వాలంటే బజార్లో ఏం రేటు ఉంది? 2200 ఉన్నది. ఈ బిట్వీన్ ది ప్రైస్ ఏదైతున్నదో ఆ భారము మిల్లర్ మీద పడే అవకాశం ఉన్నది. ఎందుకు? గతంలో మిల్లర్ ఏదైతుందో ఈ ధాన్యం సేకరింపబడి మిల్లర్కి అప్పగించబడ్డదో వాడు దాన్ని పక్కదారి పట్టించేసి, ఇప్పుడు ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? మిల్లర్ ఇది ఉన్నది. ఆ మిల్లర్ బిడ్డర్ ప్యాడ్ ఇచ్చేసేయాలి. ఇవ్వడానికి ఏదైతుందో వాడి మీద ఈ వ్యత్యాసం వాడి మీద పడుతున్నది. కొనుకొచ్చి ఇవ్వాలని ఎంత అవుతుంది? 2200 అవుతుంది. కొనుకొచ్చి ఇవ్వాలి. అది బిట్వీన్ దెమ్. ఇవాళ ప్రభుత్వం పాత్ర పరిమితమైపోయింది. ఇలా 2022కే ఎందుకు అగ్రిమెంట్ అయిందో మీరు అడగవచ్చు. ఈ ధాన్యం సేకరించింది ఎప్పుడు? సంవత్సర క్రితం సేకరించారు. ఇట్స్ ఎ పెరిషబుల్. ఈ సంవత్సర కాలం లోపల ఏదైతే ధాన్యం చెడిపోయే అవకాశం ఉన్నది. ఈ సంవత్సర కాలం ఈ ధాన్యాన్ని నిల్వ చేస్తే అది చెడిపోయే అవకాశం ఉన్నది. కొత్త ధాన్యం ఉన్నట్టు ఉండదు. ఇవాళ ఏదైతే సంవత్సర కాలం స్టోర్ చేసే వరకు ఏదైతుందో అందులో ఒక 10% మీకు ధాన్యం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి బిడ్డర్ ఏదైతుందో ఆ 10% తగ్గించుకొని వాడు బిడ్ చేసి అసలు స్టార్ట్ చేసిరా సార్? బియ్యం అంటే ధాన్యం కొనుగోలు ప్రభుత్వం కొంటుందా? అసలు స్టార్ట్ చేసిందా ఈ ప్రక్రియని? కొంత దాదాపు 200 కోట్ల పేమెంట్ అయినట్టు నేను గమనించాను. నేను ఒకవైపు బీజేపీ వాళ్ళేమో అసలు ధాన్యం కొనుగోలే జరగట్లేదు అంటున్నారు, మరోవైపు స్కామ్ జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. వాళ్ళు ఒకవేళ ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడినట్టయితే 90% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. 90% ప్రొక్యూర్మెంట్ అయింది. రైతుకి ఏదైతుందో వాళ్ళ ధాన్యానికి సరిపడే విలువ ఏదైతుందో చెల్లింపు కూడా చేయడం జరిగింది. గతానికంటే ఏవి ఇబ్బంది, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉన్నది. ఎలక్షన్ కమిషన్ కోడ్ అమలు ఉండడంతో ఏదైతుందో పాలనా విభాగం ఏదైతుందో సమర్థవంతంగా రైతాంగానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, సమస్యలు లేకుండా, అదనపు తూకం లేకుంటే ఏదైతుందో ధాన్యాన్ని సేకరించారు. ఆల్మోస్ట్ 90% అండ్ ఎబో ఏదైతుందో ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. మైట్ బి 5-10% ఉంటూ ఉండొచ్చు. ఎక్కడైనా తడిసిన ధాన్యం ఉన్నా కానీ ప్రభుత్వం ఏదైతే కొనుగోలు చేసే విధంగా ఇవాళ అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ధాన్యం సేకరణ లోపల ఎక్కడ కూడా ఈ విధంగా ఇబ్బంది లేదు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అసలు ధాన్యం కొనుగోళ్ల గురించి, ఈ పౌర సరఫరాల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అవగాహన లేదు, అలాంటి వ్యక్తికి మినిస్ట్రీ ఇచ్చాడు అనే ఆరోపణలు చేస్తున్నాడు. ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది నల్గొండ జిల్లా. ది హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈజ్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. highest paddy procurement is from Nalgonda district.
మరి మంత్రికి అవగాహన ఉందా, మరి ఈయనకు అవగాహన ఉన్నదా? ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు? మీరు రాజకీయం మీరు 10 ఏళ్ళు అధికారంలో లేరు, 10 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు దాహంతో ఉన్నారు, అందుకే ఇవన్నీ జరుగుతుందని అంటున్నాడు. నేనేమన్నా అక్కడ ఏదన్నా మిస్అప్రోప్రియేషన్ అంటే అక్కడ కనబడాలి విలువ. మిస్అప్రోప్రియేషన్కు అక్కడ ఏం లేనే లేదు, మిస్అప్రోప్రియేషన్ జరిగిందంటే ఇట్లనే కళ్ళకు కట్టినట్టే కనబడుతున్నది. అక్కడ ధాన్యం అనేది ఏదైతే మిల్లర్ దగ్గర ఉన్నది, మిల్లర్ దగ్గర బిడ్డర్ దాన్ని కవర్ చేసుకోవాలి, మిల్లర్ ఏదైతుందో బిడ్డర్కు సరిపడే ధాన్యాన్ని బదిలీ చేయాలి. దిస్ ఇన్ బిట్వీన్ దెమ్. గతంలో 1700 బిడ్ వచ్చింది, ఇలా 2022కి వచ్చింది, 320 రూపాయలు అధికంగా వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం పిలిచిన దానికంటే ఇవాళ అదనంగా 320 రూపాయలు అదనంగా వచ్చింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం టెండర్ ప్రక్రియలో ఏదైతుందో పర్ క్వింటల్ 320 రూపాయలు అదనంగా వచ్చింది. రైస్ ఇంతవరకు కొనుగోలు ప్రక్రియ లేదు. ఇప్పుడు హాస్టల్స్కి ఏదైతున్నదో మార్కెట్ ధర కంటే అధిక ధర పెట్టి కొన్నారు అని చెప్పేది అంటున్నారు కదా. దట్ ఈస్ పోర్టిఫైడ్ రైస్ టెండర్స్ పిలిచారు. ఇంతవరకు దాని పట్ల ఏదైతుందో ఏ విధమైనటువంటి కార్యాచరణ ముందుకు పోలేదు. మరిగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను చెప్పాను కూడా ఎవడు చెప్పాలి వాళ్ళకు. ఒక రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు ఎదగాలని చెప్పంటే ఆరోపణలు చేస్తే ఎదుగుతా అని చెప్పాను కూడా సరైనది కాదు. వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవానికి అనుగుణంగా మాట్లాడాలి. అది వదిలిపెట్టేసి నేను ఏదంటే అది మాట్లాడగలుగుతా, నేను చర్చలో ఉండాలి, మీడియాలో ఉండాలి, చర్చలో ఉండాలి, మీడియాలో ఉండాలంటే ఇది కాదు పద్ధతి. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో యూ కెన్ మీన్ మీడియా, ఈవెన్ అదర్వైజ్ ఆల్సో యూ కెన్ మీన్ మీడియా. వాస్తవాలు మాట్లాడుతూ మీడియాలో ఉండాలి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి ఆ ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. చూడాలి, ఈ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. సో వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ మనీష్తో భార్గవ్, మైక్ టీవీ, గాంధీ భవన్ నుంచి.